సత్ప్రవర్తన గలవారై. ఏ ప్రవర్తన కలిగి ఉండాలంటే మనము మంచి ప్రవర్తన. వాక్యం చెప్పాల్సిన అవసరం కూడా కొన్నిసార్లు ఉండదండి. నేను చెప్పాలి అంటే నీ జీవితమే ఒక సాక్ష్యం అవ్వాలి. నీ బ్రతుకే అనేక మందిని మార్చడానికి ఒక సాక్ష్యముగా మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే చక్కని మాట అంటున్నాడు, సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలంటండి. నువ్వు దేవుని చేతుల్లో పెట్టేయి అంతే. అయ్యా నేను కాదు, నువ్వే నా ఆత్మను నడిపించు అన్నప్పుడు తనకిష్టమైన రీతిగా అండి. మరి కుమ్మరివాడి చేతిలో కుండ ఉన్నప్పుడు తను ఎలాగైతే తనకిష్టం వచ్చినట్టు మలుచుకుంటాడో అలాగే మనల్ని కూడా దేవుడు మలుచుకుంటాడు. అయితే ఆయన చేసిన పని ఏంటంటే దేవుడిని అడుగుతున్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు? తన బాధ భరించలేక తన దేవుణ్ణి అడుగుతున్నాడు, తన తండ్రిని అడుగుతున్నాడు. అయితే మళ్ళీ అంటున్నాడు, నీ చిత్తము నెరవేర్చుటే నాకు ఆహారము పానీయము అంటున్నాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చి మళ్ళీ ఆయన తిరిగి మరి తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ చక్కని వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ కీర్తన గ్రంథం 31వ కీర్తన 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. 31వ కీర్తన 5. హల్లెలూయా. ఇక్కడ మరి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. మరి తను చేయాల్సిన పని అంతా సంపూర్ణం చేసి మరి దేవుని సన్నిధిలో యథార్థంగా తన తండ్రికి తన ఆత్మను అప్పు చెప్పిన రీతిగా మనల్ని ఎందుకు ఈ లోకానికి దేవుడు పుట్టించాడు, ఎందుకు పంపించాడు, మనం చేయాల్సిన పని ఏంటి అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ సిలువ ధ్యానాలు 40 రోజులు నిజంగా చక్కగా జరిగినాయండి. ఎంతోమందిని దేవుడు నిలబెట్టుకున్నాడు. అయితే నేను చేసిన ఒక మాట ఏంటి అంటే క్రొత్త వాళ్ళని నిలబెట్టాలి అని నేను కొంచెం పాత వాళ్ళని పక్కకు పెట్టాను అనొద్దు. హల్లెలూయా. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి నేను ప్రయత్నం చేశానండి. కొంచెం మంది నొచ్చుకొని ఉండొచ్చు, అయ్యా ముందు పాత వాళ్ళు కదా కొత్త వాళ్ళకి ఎలా ఇస్తారు అన్న క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఏది ఏమైనా ఒక 3 రోజులు పాస్టర్ గారు నేను మాట్లాడుకొని దేవుని సన్నిధిలో అడిగి మరి మాటలు ఇవ్వడం జరిగిందండి. మళ్ళీ చెప్పింది కరెక్ట్ కాదా అని నేను అన్నాను. వాళ్ళేం బైబిల్ ట్రైనింగ్లు అయినోళ్ళు కాదు. వాళ్ళకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన జ్ఞానమును బట్టి నా బిడ్డలు చక్కగా నిలబడ్డారు. సంఘంలో దేవుడు వాళ్ళని వాడుకుంటున్నాడు. అలాగే పాటలు పాడేవాళ్ళు, ప్రార్థించిన వాళ్ళు అందరూ అండి ఏది చేసినా ఆయన మహిమ కొరకే మనం చేయాలి. హల్లెలూయా. ఆయన మాత్రమే మహిమ పరచబడాలండి. ఓ మెసేజ్ చెప్పేసినందువల్ల ఆ గొప్పతనం నాకేమి రాదు. నేను మాట్లాడుతున్నాను అంటే నేను నోరు తెరిచినప్పుడు నా దేవుడు దానిని నింపాలి. ఎవరు కూడా వ్యర్థంగా ఎవరు మాట్లాడలేదు నన్ను నేను నమ్ముతున్నాను. మీరు కూడా మన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కోసం ప్రార్థించండి. రాబో దినాల్లో ఇంకా గొప్ప గొప్ప కార్యాలు మనమందరంలో చూడడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ, చిన్న బిడ్డలతో వచ్చిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు, బయటకు వచ్చిన వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉన్నారు. ఏది ఏమైనా చక్కని గుడ్ ఫ్రైడే కూడికను దేవుడు ఏర్పాటు చేసి 7 మాటల ద్వారా మనల్ని బలపరిచినందుకు గాను ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మన ఆత్మను దేవునికి అప్పచెప్తాం. తన తండ్రి చిత్తాన్ని మనము నెరవేర్చడానికి ప్రయత్నము చేద్దాం. దేవుడు నా మాటలు దీవించి ఆశీర్వదించండి.